హాయ్! వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పటాస్ పిల్లపద్దు. ఇవాల్టి మన వీడియోలో మీ అందరికీ హోమ్ మేడ్ నైట్ క్రీమ్‌ని ఇంట్లోనే ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నా. అసలు నైట్ క్రీమ్‌ని మనం ఎందుకు యూజ్ చేయాలి? ఎందుకు యూజ్ చేయాలంటే మార్నింగ్ టైంలో కొంతమంది సీటీఎం ప్రాసెస్‌ని ఫాలో అవుతారు. అంటే తెలుసు కదా! క్లెన్జింగ్, టోనింగ్, మాయిశ్చరైజింగ్. కొంతమంది క్రీమ్స్‌ని అప్లై చేస్తారు. కొంతమంది పర్టిక్యులర్‌గా స్కిన్ కేర్ ప్రొడక్ట్స్‌ని యూజ్ చేస్తారు. నాలాగా. సో, అలా మనం ఇంట్లో ఉన్నా, బయటున్నా మనం యూజ్ చేసే ఏ స్కిన్ కేర్ ప్రోడక్ట్ అయినా, క్రీమ్ అయినా ఆ ఇంపాక్ట్ అనేది స్కిన్ మీద ఆ కాసేపే ఉంటుంది. ఎందుకంటే మనం ఇంట్లో ఉండొచ్చు, లేదంటే బయట ఉండొచ్చు. ఆ టైంలో మన ఫేస్ మీద డర్ట్ అంతా ఉంటుంది. సో, దుమ్ము, ధూళి అనేది ఫేస్ మీద అలానే ఉండిపోతుంది. కాబట్టి మనం యూజ్ చేసే స్కిన్ కేర్ ప్రొడక్ట్స్ అవ్వచ్చు, వాటి ఇంపాక్ట్ అనేది చాలా తక్కువ టైం మాత్రమే స్కిన్ మీద ప్రభావం చూపుతుంది. అదే మీరు నైట్ యూజ్ చేసే క్రీమ్ అయినా సరే, స్కిన్ కేర్ ప్రోడక్ట్ అయినా సరే మార్నింగ్ లేచే వరకు ఆ స్కిన్ మీద అది మనం ఏదైతే అప్లై చేసామో వాటి ఇంపాక్ట్ అనేది ఎక్కువ సేపు ఉండి మనకి స్కిన్ ప్రాబ్లమ్స్ కూడా రాకుండా చేస్తుందన్నమాట. సో, ఈ టైంలో తీసుకునే స్కిన్ కేర్ రొటీన్ కూడా మన డైలీ లైఫ్‌లో చాలా ఇంపార్టెంట్. ఇవాల్టి నేను చూపించే హోమ్ మేడ్ నైట్ క్రీమ్‌ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలి, ఏమేమి ఇంగ్రీడియెంట్స్ కావాలో చూసేయండి. ముందు ఒక ఎంప్టీ కంటైనర్ తీసుకోండి. ఇది నేను ఆల్రెడీ యూజ్ చేసిన కంటైనరే. క్రీమ్ అయిపోయింది. ప్రిపేర్ చేసుకునేటప్పుడు మీకు కూడా చూపిస్తే యూజ్ అవుతుందని చెప్పి చూపిస్తున్నాను. ఫస్ట్ మీకు క్రీమ్ ఎంత క్వాంటిటీలో కావాలో అంత క్వాంటిటీలో అలోవెరా జెల్‌ని తీసుకోవాలి. నేనిక్కడ పతాంజలి అలోవెరా జెల్‌ని యూజ్ చేస్తున్నాను. నాకు ఈ కంటైనర్‌కి ఇంత క్వాంటిటీ అలోవెరా జెల్ అయితే సరిపోతుంది. అండ్ ఇప్పుడు విటమిన్ ఈ క్యాప్సూల్ ఒకటి యాడ్ చేస్తున్నాను. నాకు ఇంత క్రీమ్‌కి ఒక క్యాప్సూల్ చాలు. ఎక్కువ వేస్తే మీకు క్రీమ్ మరీ ఆయిలీగా అయిపోతుందనమాట. నెక్స్ట్ పించ్ ఆఫ్ పసుపు యాడ్ చేస్తున్నాను. మీకు పసుపు అనేది స్కిన్ మీద ఎలాంటి బ్యాక్టీరియా ఉండకుండా అండ్ పింపుల్స్ రాకుండా చేస్తుంది. పసుపు వేశాక క్రీమ్‌లో బాగా మిక్స్ అయిపోయేలా దాన్ని బాగా మిక్స్ చేయండి. తర్వాత గుడ్ వైబ్స్ బ్రాండ్ నుంచి టీ ట్రీ పపాయ కాంబినేషన్‌లో ఆయిల్ కంట్రోల్ ఫేస్ సిరమ్‌ని కూడా యాడ్ చేస్తున్నాను. ఇది నేను పర్పుల్ నుంచి పర్చేస్ చేసింది. మీకు లింక్ డిస్క్రిప్షన్‌లో పెడతాను చూడండి. ఇది కూడా కెమికల్ ఫ్రీ. అండ్ మనం ఇక్కడ విటమిన్ ఈ ఆల్రెడీ యాడ్ చేసాం కాబట్టి సీరం ఎక్కువ వేయాల్సిన అవసరం లేదు. 2, 3 డ్రాప్స్ వేస్తే సరిపోతుంది. మీకు ఏది అవైలబుల్‌లో ఉంటే ఆ సీరంని యూజ్ చేయండి. కానీ అది ఫేస్ సీరం మాత్రమే అయి ఉండాలి. సీరంని వేసిన తర్వాత బాగా మిక్స్ చేసేయండి. లాస్ట్‌లో కొన్ని రోజ్ వాటర్ యాడ్ చేసి దాన్ని మళ్ళీ బాగా మిక్స్ చేసి మీకు కావాలనుకుంటే హనీ కూడా యాడ్ చేసుకోవచ్చు. నేను ఇక్కడ యాడ్ చేస్తున్నాను. దానివల్లైతే మన స్కిన్‌కి ఎలాంటి డ్యామేజ్ ఉండదు. పైగా ఇంకా ఎక్స్‌ట్రా మాయిశ్చరైజర్ కూడా మన స్కిన్‌కి అందుతుంది. సో, నో ప్రాబ్లమ్. ఈ హోమ్ మేడ్ నైట్ క్రీమ్‌ని నేను కొన్ని ఇయర్స్ నుంచి యూజ్ చేస్తున్నాను. ఈ క్రీమ్‌ని యూజ్ చేయడం వల్ల మనకి బెనిఫిట్స్ ఏంటంటే చాలామందికి బ్రైట్‌నెస్ తగ్గిపోయి చాలా డల్‌గా కనిపిస్తుంది ఫేసు. అలాంటిది లేకుండా ఈ క్రీమ్ యూజ్ చేసుకునేటప్పుడు మార్నింగ్‌కి మీకు ఫ్రెష్ లుక్ ఉంటుంది. అండ్ స్కిన్ కూడా మాయిశ్చరర్‌గా చాలా బావుంటుంది. ఇంట్లో తయారు చేసుకునే ఇంత మంచి క్రీమ్ ఉన్నప్పుడు మళ్ళీ మార్కెట్‌లో ఎలాంటి నైట్ క్రీమ్‌ని కొనాలని చెప్పి అస్సలు ఆలోచించక్కర్లేదు. మెయిన్ ఇంగ్రీడియెంట్ అయిన అలోవెరా జెల్ మన స్కిన్‌లో ప్రొడ్యూస్ అయ్యే కొలాజెన్‌ని సపోర్ట్ చేస్తూ మన స్కిన్‌కి ఎలాంటి ప్రాబ్లమ్స్ రాకుండా చేస్తుంది. విటమిన్ ఈ ఆయిల్ గురించి చెప్పాలంటే అది వ్రింకిల్స్ అలాగే పిగ్మెంటేషన్ రాకుండా మన స్కిన్‌ని ప్రొటెక్ట్ చేస్తుంది. పసుపు మన బాడీకి, స్కిన్‌కి ఎంత మంచిదో నేను ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఇందులో నేను సీరమ్స్ ఎందుకు యాడ్ చేశానంటే నార్మల్‌గా మార్నింగ్ స్కిన్ కేర్ రొటీన్‌లో సీరమ్స్ అనేవి ఫేస్ మీద డైరెక్ట్‌గా అప్లై చేస్తారు. అలా అప్లై చేయడం వల్ల మన స్కిన్‌కి ఎలాంటి డ్యామేజ్ అవ్వదు. బట్ నాది ఆయిల్ స్కిన్ కాబట్టి నాకది డైరెక్ట్‌గా అప్లై చేయాలంటే కొంచెం భయమనమాట. అందుకని ఆయిల్‌నెస్ ఎక్కడ క్రియేట్ అవుతుందని చెప్పి నేను చెయ్యను. నైట్ క్రీమ్‌లో యూజ్ చేశామనుకోండి యాడ్ చేసుకొని, సో, మనకి ఎలాంటి ప్రాబ్లమ్ ఉండదు. అలాగే ఎలాంటి టెన్షన్ లేకుండా మనం నైట్ క్రీమ్ అనేది యూజ్ చేయొచ్చు. అండ్ ఇందులో యూజ్ చేసిన మనం రోజ్ వాటర్ మన పోర్స్‌లో ఉండే ఆ డర్ట్‌ని క్లీన్ చేసి మన ఫేస్‌ని క్లీన్‌గా ఉండేలా చేస్తుంది. సో, చూసారు కదా! ఇవాల్టి హోమ్ మేడ్ నైట్ క్రీమ్‌ని ఎంత ఈజీయో తయారు చేసుకోవడం. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి కామెంట్ సెక్షన్‌లో ఎలా ఉందో కామెంట్ చేయండి. అలాగే నా ఛానెల్‌ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థాంక్ యూ.